ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో పెద్దమ్మా. ఆద్య, హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. రామ, సీను మన ఇంటికి వచ్చేశారు. నువ్వేదో పనుందని ఆగిపోయావట కదా, ఏం చేస్తున్నావు అక్కడ? పెద్దమ్మా పెద్దమ్మా, డాడీ ఫోన్ చేశారు. ఏంటి, కిషోర్ గారు ఫోన్ చేశారా? కిషోర్? అవును పెద్దమ్మా. ఎక్కడున్నాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? ఎన్ని రోజులు ఏమైపోయాడంట? అవన్నీ నేను తర్వాత చెప్తాను పెద్దమ్మా. ముందు డాడీ ఫోన్ చేశారు కదా, కలవడానికి వెళ్తున్నాను. ఫోన్ చేస్తే కలవటానికి వెళ్తున్నావా? ఎక్కడున్నాడని ఫోన్ చేశాడు? పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారంట. ఏది? పురంధరపురం పూలబావి తోట దగ్గర? పురంధరపురం పూలబావి తోట దగ్గర? అవును పెద్దమ్మా. అందుకే డాడీని కలవాలని వెళ్తున్నాను. డాడీని తీసుకుని ఇంటికి వచ్చాక మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే అజయ్, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే పెద్దమ్మా. ఇదేంటి, ఇంతకు ముందే చారు ఫోన్ చేసి కిషోర్ వచ్చాడా అని అడిగింది. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఆ కిషోర్ దొరికాడు, అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆద్య ఏమో కిషోర్ దొరికాడు అని ఫోన్ చేసింది, చారు ఏమో అతను వచ్చాడా అని ఫోన్ చేసింది. అదంత ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగిందంటే ఏదో తనలో పుండే ఉంటుంది. ముందు దానికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఏంటంట అత్తయ్య? ఆచ్య వాళ్ళ నాన్న ఫోన్ చేశారట. ఏంటి, మామయ్య గారు ఫోన్ చేశారంట? పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారట, రమ్మంటే వెళ్తుందట. వాళ్ళ నాన్న ఫోన్ చేశారంటే ఆద్య చాలా హ్యాపీగా ఉంటుంది. తన ఆనందం తన మాటల్లో కనిపిస్తూనే ఉంది. అయినా కిషోర్ గారు ఎన్ని రోజులు ఎక్కడున్నారో, ఆ ఊరు నుంచి ఎందుకు ఫోన్ చేశారో ఆచ్య వస్తే కానీ తెలీదు. మామయ్య గారే ఫోన్ చేశారంటే వెళ్ళి తీసుకుని ఇంటికి వస్తుందిలే అత్తయ్య. వచ్చాక ఏమైంది ఏంటి అనేది తెలుస్తుందిలే. వస్తే మంచి రోజులు వరుసగా వస్తాయంటే ఇవేనేమో. రామ సమస్యలన్నీ తీరిపోయాయి. శౌర్య మంచితనం మీ మావయ్యకు అర్థమైంది. ఇప్పుడు ఆచ్యకి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. అత్తయ్య, ఇప్పటి వరకు ఆద్యకున్న బాధ అదొక్కటే, ఇక తనకు ఆ బాధే లేదు. అవును సీనయ్య, తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.